ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేసిన మేనిఫెస్టోలో మధ్యతరగతి అలాగే మహిళలకు పెద్దపీట వేశారు. అలాగే మేనిఫెస్టోలో గర్భిణులకు 21,000 ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. దీంతో పాటు 6 పౌష్టికాహార కిట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. సంకల్ప యాత్ర పార్ట్ 1 పేరుతో మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా విడుదల చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా మధ్య తరగతికి మహిళలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఢిల్లీలో ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే మహిళా సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు ఆ పార్టీ నాయకులు. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. అలాగే గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. అలాగే 6 పౌష్టికాహార కిట్లు ఇస్తామన్నారు. మధ్య తరగతి వర్గానికి అనేక వరాలు ప్రకటించింది బీజేపీ మేనిఫెస్టో. పేద మధ్య తరగతి వర్గాలకు ఎల్పీజీ సిలిండర్లపై 500 రూపాయల సబ్సిడీ అందజేస్తామన్నారు. అలాగే ప్రతి హోలీ పండుగ అలాగే దీపావళి పండుగకు 1 చొప్పున ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఆయుష్మాన్ భారత్ ను ఢిల్లీలోనూ అమలు చేస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ కు అదనంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య కవరేజీ ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ స్పష్టం చేసింది. అలాగే సీనియర్ సిటిజన్లపై కూడా వరాల జల్లు ప్రకటించింది బీజేపీ మేనిఫెస్టో. 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసున్న పెద్దవారికి 2,500 రూపాయల పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాదు 70 ఏళ్లు పైబడిన వారికి 3,000 రూపాయలు అందజేస్తామన్నారు. పేదలకు తక్కువ ధరకే కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి ప్రాధాన్యమిచ్చింది బీజేపీ మేనిఫెస్టో. ఇందులో భాగంగా జేజే కస్టర్లలో అటల్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడతారని మేనిఫెస్టో వెల్లడించింది. కాగా పేద మధ్యతరగతి సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు కమలం పార్టీ ప్రణాళిక పేర్కొంది. ఢిల్లీలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు అన్నిటినీ అలాగే అమలు చేస్తామన్నారు. ఈ సంక్షేమ పథకాలను నిలిపివేసే ప్రసక్తే లేదని బీజేపీ మేనిఫెస్టో స్పష్టం చేసింది. కాగా ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా పనిచేస్తున్న ఢిల్లీలో మాత్రం అది వర్కౌట్ కావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాణక్యాన్ని తట్టుకుని 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు అరవింద్ కేజ్రీవాల్. అయితే కొంతకాలం కిందట ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగు చూసింది. ఈ స్కామ్ నేపథ్యంలో కేజ్రీవాల్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేశాయి. ఒక దశలో కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్లారు. అయితే బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. యాప్ సీనియర్ నేత అతిషిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని ఆయుధంగా చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ ముప్పెట దాడి చేస్తోంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన నివసించిన ప్రభుత్వ బంగ్లాను శేష్ మహల్ తో పోల్చారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత
భారత జనతా పార్టీ కొంతకాలంగా దూకుడు మీదుంది. లోక్సభ ఎన్నికల్లో గతంతో పోలిస్తే బీజేపీకి తక్కువ సీట్లే వచ్చాయి. దీంతో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాల సాయంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చూపింది. హర్యానాలో హ్యాట్రిక్ కొట్టింది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వెయ్యాలని కమలం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది.